శంకర அண்ணாமலையாருக்கு அண்ணாமலையரனம்மனுக்கு வேல் முருகனுக்கு గణేష్ మహారాజ్ కి సాధు సంతులకి సనాతన ధర్మానికి జగద్గురు ఆది శంకరాచార్యులకి అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్ర పీఠానికి అరుణాచల పంచలింగేశ్వర పీఠానికి అన్నదాన ప్రభువే అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త గోవింద గోవింద శ్రీ రమణ గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం జై సీతారాం భారత్ మాతా కీ జై భారత్ గోమాతా కీ జై జై హింద్ జై హింద్ యాత్రలు పుణ్యక్షేత్రాల్లో దానము ధర్మము గిరి ప్రదక్షిణ చేస్తే కర్మలు పోతాయి అని చెప్పని అందరూ అనుకుంటారు. దాని వల్ల పోయేది ఒక 50%. ఎవరైతే నిశ్శబ్దంగా మౌనంగా ఆత్మపూర్వకంగా దైవనామ స్మరణ చేస్తారో అలాంటి వారి హృదయంలో నుంచి ఆ మిగిలిపోయిన కర్మ భగవంతుడు ఆ నామస్మరణతో తీసేస్తాడు. అంత శక్తివంతమైంది. ఇప్పుడున్న ఈ కలియుగంలో కేవలం జపము నామమంత్రంతోనే కర్మల నివారించే కాలంలో మనం ఉన్నాం. అది వదిలిపెట్టేసి మిగతా అన్ని చేస్తున్నారు, ఇది మర్చిపోతున్నారు. కావున అందరూ 2 నిమిషాలు భక్తి శ్రద్ధలతో నేను చెప్తాను, దాని ప్రకారం జై జయ శంకర అంట హర హర శంకర అనండి. జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర మాతాన్నపూర్ణేశ్వరికి జై మాతృదేవతలకి జై పితృదేవతలకి జై క్షేత్రపాలకులకి జై గ్రామ దేవతలకి జై సకల దేవతలకి జై గోమాతకి జై భారత్ మాతకి జై జై జై. మీరు సందర్శిస్తున్న ఈ పీఠం పేరు అరుణాచల నిత్య అఖండ జ్యోతి క్షేత్రం. ఆ లోపల వెలుగుతున్న జ్యోతి 4 సంవత్సరాలు పూర్తయింది వెలిగించి. 4 సంవత్సరాలుగా నిత్యం జ్యోతి వెలుగుతూనే ఉంది. అందరూ ఇలా 2 చేతులు పైకెత్తండి, నమస్కారం చేయండి. జ్యోతి నమస్కారం చేయండి. ఇంకా ఇంకా చేతులు పైకెత్తాలా. భక్తితో ఆర్తితో శరణాగతితో వేడుకోండి. శుభం దించండి. మనం ఉన్న క్షేత్రము అరుణాచల మహాపుణ్య క్షేత్రం. అరుణాచలం అని అంటే అగ్ని క్షేత్రం అంటారు. ఈ అరుణాచల క్షేత్రంలో ఈ అగ్ని క్షేత్రం యొక్క ప్రాచుర్యం ఏంటంటే మన దేహంలో ఉన్న కోపం, గర్వం, అహంకారం. మనిషి పతనానికి 3 కారణం. అవునా? కోపము, గర్వము, అహంకారం. ఈ 3 ఉన్న వాళ్ళు పతనం అయిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఆ 3టిని ఆ అగ్నిలో దగ్ధం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రమే అరుణాచలం. అలాంటి క్షేత్రంలో 4 సంవత్సరాలుగా నిత్యం జ్యోతి వెలుగుతూనే ఉంది. ఈ పీఠంలో ఉన్న జ్యోతిని ఎవరైతే ఆత్మపూర్వకంగా అంతఃకరణ శుద్ధితో హృదయపూర్వకంగా మీరందరూ ఏదో ఒక సంకల్పంతోనే ప్రదక్షిణ చేస్తున్నారా? అవునా? ఆ సంకల్పాన్ని శరణాగతి అయి జ్యోతి పాదాల దగ్గర అర్పితం చేయండి. అత్యంత శీఘ్రమే మీ సంకల్పంలో ఉన్న కర్మ నివారణ, దోష నివారణ, గ్రహ దోష నివారణ తొలగిపోయి అత్యంత శీఘ్రమే మీ కార్యసిద్ధి పొందుతుంది. అంతటి శక్తివంతమైన క్షేత్రం ఇది. ఈ పీఠము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన తెలుగువారి పీఠం ఇది. గ్యాస్ సంక్షోభం నడుస్తుందా? అందరూ తెలుసు కదా. చాలా ప్రాంతాల్లో ప్రసాద సేవ నిలిపివేశారు. కానీ మేము దృఢమైన సంకల్పంతో కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని అందిస్తూ ప్రతిరోజు 3 పూటల అన్నప్రసాద సేవ చేస్తున్నాం. 6 గంటలకి ప్రసాదం, 11 గంటలకి భోజనం, సాయంత్రం 6 గంటలకు ప్రసాదం. ఈ సేవ అంతా ఎలా జరుగుతుందనంటే అందరు అక్షయ పాత్రకి నమస్కారం పెట్టుకోండి. పక్కకు రా సురేష్, అది అక్షయ పాత్ర. అది నమస్కారం పెట్టుకోండి. అలా దర్శనమైన వాళ్ళందరూ అక్షయ పాత్రలో కొన్ని బియ్యం తీసుకొని హర శివ నారాయణ అంటూ బియ్యాన్ని అర్పితం చేస్తారు. ఆ బియ్యమే మరుసటి రోజు
అందరికి ఆకలి తెచ్చడానికి ఆహారంగా తయారు చేసి భక్తులకి ప్రసాద వితరణ చేయటం జరుగుతుంది. ఆ బియ్యంతో పాటు కుదిరితే యథాశక్తి దానము ధర్మము చేయండి. ప్రపంచంలో మీరు ఎక్కడ దానము ధర్మము చేసినా ఫలితం ఉంటుంది. అరుణాచలంలో మీరు ఏ దానము చేసినా కర్మ విమోచన, గ్రహదోష విమోచన, పాప కర్మ, పూర్వజన్మ ఈ జన్మ కర్మల యొక్క దోషాలను తొలగిస్తుంది. ఇది అరుణాచలంలో మీరు ఎక్కడ దానం చేసినా, నేను చెప్తుంది ఇక్కడే కాదు, అరుణాచలంలో ఎక్కడ మీరు దాన ధర్మం చేసినా దాని ఫలితం 1000 రెట్లు ఉంటుంది. అంత శక్తివంతమైన క్షేత్రం. దానం చేయటం యోగ్యం, దానం స్వీకరించడం భాగ్యం. ఆ యోగ్యం భాగ్యం కలిపి ఆహారంగా తయారు చేసి కర్మ విమోచన జరిగే క్షేత్రమే అరుణాచలం. చెప్పండి అన్నదాత, అన్నదాత గట్టి చెప్పాలి. పిల్లదాత ఆరోగ్య భవ, దానము చేసేదాత వంశాభివృద్ధిరస్తు, సర్వైశ్వర్య ప్రాప్తిరస్తు, మనోసంకల్ప కార్యసిద్ధిరస్తు. శ్రీ అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుని పరిపూర్ణ మంగళ శాసన ఆశీస్సులు. ఈ పీఠం సందర్శన అయిన తర్వాత అక్కడ అందరికి విభూతిస్తారు. రోజు కొద్దిగా బొట్టు పెట్టుకోండి, అంతా శుభం జరిగిద్ది, అంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. యథాశక్తి కుదిరితే కానుక వేయండి. 201 రూపాయలు కనుక దానం చేస్తే 5 సాధువులకి మీ పేరు మీద అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది. అందరు లైన్ లో రావాలి. జ్యోతిని నమస్కారం చేసేటప్పుడు ఆత్మపూర్వకంగా, అంతఃకరణ శుద్ధితో, హృదయపూర్వకంగా మీ సంకల్పాన్ని అర్పితం చేసి శరణాగతి అవ్వండి. అత్యంత శీఘ్రమే శుభమైన వార్తను వింటారు. అందరికీ